తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 ఎవరంటే సులువుగా చెప్పేస్తారు. అందరూ నారా లోకేష్ నెంబర్ 1 నెంబర్ 2లో ఉంటారు అనేటువంటి విషయంలో సందేహం లేదు. కానీ నెంబర్ 3 ఎవరు అంటే ఏమని సమాధానం చెప్తారు? రెవెన్యూ మంత్రా, ఆర్థిక మంత్రా, పోనీ హోం మంత్రా? ఎవరి పేరు వినిపిస్తుంది? వీళ్ళెవ్వరూ కాదు. నారా లోకేష్కి క్లాస్మేట్, చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి కిలారి రాజేష్ నెంబర్ 3గా కథ నడుపుతున్నారు అంటూ ఇప్పుడు అనేక ఇంగ్లీష్ పత్రికల్లో సైతం కథనాలు వస్తున్నాయి. ఏంటి కిలారి రాజేష్కి అంత ప్రాధాన్యత? కిలారి రాజేష్ ఎందుకో ఆ స్థాయిలో ఏకంగా తెలుగుదేశం పార్టీలోనే నెంబర్ 3గా వ్యవహరించే అవకాశం వచ్చింది అంటే ఆయనకు ఉన్నటువంటి ఏకైక ప్రధానమైనటువంటి అర్హత నారా లోకేష్కి చిన్ననాటి స్నేహితుడు కావడమే. విజయవాడలోని ఒక చార్టెడ్ అకౌంట్కి కుమారుడిగా కిలారి రాజేష్ భారతీయ విద్యాభవన్లో చేరారు హైదరాబాదులో. అక్కడే నారా లోకేష్ కూడా తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ సమయంలోనే ఇద్దరు క్లాస్మేట్స్గా చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ చిన్ననాటి స్నేహం దాదాపు 35 ఏళ్ల నాటి స్నేహం ఇప్పటికీ కొనసాగుతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. కిలారి రాజేష్ కూడా అమెరికా వెళ్ళారు. అక్కడ తాను కూడా ఉన్నత విద్యని అభ్యసించారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత సైతం నారా లోకేష్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. 2016 నుంచి 19 మధ్యలో నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు అధికారికంగా ఓఎస్డీగా వ్యవహరించారు. అప్పట్లో కూడా రాజ్యాంగేతర శక్తిగా కిలారి రాజేష్ పాత్ర పోషిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శ చేసింది. చివరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మీద నమోదు చేసినటువంటి ఫైబర్ నెట్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఇలాంటి కేసుల్లో కిలారి రాజేష్ సహనిందితుడిగా కూడా ఉన్నారు. విచారణకు పిలిచారు. ముందస్తు బెయిల్తో జైలుకి వెళ్లాల్సినటువంటి అవసరం రాకుండా నిందితుడిగా కొనసాగుతున్నారు. అలాంటి కిలారి రాజేష్ ఇప్పుడు మొత్తం అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ రాజేష్దే ప్రధానమైనటువంటి పాత్ర అంటూ కథనాలు గుప్పుమంటున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 40 ఏళ్ల పైబడినటువంటి చరిత్రలో అనేక మంది నాయకులు ప్రజాక్షేత్రం నుంచి ఎదిగారు. చిన్న చిన్న పదవుల నుంచి ముఖ్యమైనటువంటి బాధ్యతలు నెరవేర్చే స్థానాల వరకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరినీ కాదని, వాళ్ళెవ్వరికీ అలాంటి అవకాశం రాకుండా కేవలం నారా లోకేష్ సన్నిహితుడు కావడం, నారా లోకేష్ క్లాస్మేట్ కావడం, ఇన్నేళ్లుగా నారా లోకేష్తో స్నేహాన్ని కొనసాగించడమే అర్హతగా కిలారి రాజేష్ ఈ రీతిలో కథ నడుపుతుండడం మాత్రం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ప్రస్తుతం కడప మహానాడులో కూడా అంతా తానే అన్నట్టుగా కిలారి రాజేష్ కనుసన్నల్లోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతోపాటుగా ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కిలారి రాజేష్దే ముఖ్యమైనటువంటి పాత్ర. కిలారి రాజేష్ ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వంలో కార్యకలాపాలు సాగుతున్నాయి అంటూ కథనాలు రావడం అన్నది చాలా చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశం. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది సీనియర్ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల అసంతృప్తికి గురి చేస్తున్నటువంటి విషయంగా కూడా కనిపిస్తుంది. ఇటీవల చాలామంది సీనియర్లు నారా లోకేష్ అండ్ ఆయన కోటరీ సాగిస్తున్నటువంటి వ్యవహారాల మీద అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది తమ అసంతృప్తిని దాచుకోకుండా బాహాటంగా వెళ్ళగక్కుతూనే ఉన్నారు. అందులో యనమల, గంటా శ్రీనివాసరావు ఇలా చాలామంది పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో నారా లోకేష్ చాలా చాలా సన్నిహితుడిగా కిలారి రాజేష్ మొత్తం కథ నడిపేటువంటి ధోరణికి రావడం అన్నది అత్యంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. తెలుగుదేశం పార్టీలో మారుతున్నటువంటి పరిణామాలకి తార్కాణం. ఎందుకంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయనకి సెకండరీగా నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరూ పోటీ పడ్డారు. ఇద్దరూ పార్టీ వ్యవహారాల్లో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ క్రమంగా ఎదిగి ఆ తర్వాత దగ్గుబాటిని అధిగమించి చంద్రబాబు నాయకత్వ స్థానంలోకి రాగలిగారు. ఇప్పుడు నారా లోకేష్ కేవలం చంద్రబాబు నాయుడు తనయుడుగా ఆ తర్వాత గడిచిన 5 ఏళ్లుగా విపక్షంలో ఉండగా తన స్టామినాను నిరూపించుకుంటూ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లో, కార్యకర్తల్లో గుర్తింపు తెచ్చుకుని నాయకత్వ స్థానాల్లోకి వస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఒకరి తర్వాత ఒకరు తాము చేసినటువంటి కృషి ద్వారా, తమ ప్రయత్నాల ద్వారా నాయకత్వ స్థానాల్లోకి వస్తుంటే కిలారి రాజేష్ లాంటి వాళ్ళు కేవలం తన మిత్రుడి చేదోడుతో, తన మిత్రుడి సహకారంతో నాయకత్వ స్థానాల్లోకి రావడం, మొత్తం కథంతా తామే అన్నట్టుగా నడపడం అన్నది అత్యంత కీలకమైనటువంటి పరిణామం, ఆసక్తికరమైనటువంటి అంశం కూడా.